డియర్ స్టూడెంట్స్, నిన్నటి క్లాస్లో ప్రణాళికలు అంటే ఏమిటి, ప్రణాళిక సంఘము ఎలా ఏర్పడింది, దాని యొక్క నిర్మాణం ఏమిటి, ప్రణాళికల యొక్క రకాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఇకపోతే ఈరోజు స్వతంత్రానికి పూర్వము ప్రణాళికల గురించి ఏదైనా కృషి జరిగిందా, ఏ ఆర్థికవేత్త, ఏ వ్యక్తులు స్వతంత్రం రాక పూర్వమే బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలోనే భారతదేశంలో ప్రణాళికల ప్రస్తావన ఏమన్నా ఉందా అనేది కొద్దిగా పరిశీలిద్దాం. ఎందుకంటే దాని గురించి కూడా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి భారతదేశంలో ప్రణాళికల యొక్క ఆవశ్యకతను గుర్తించి 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి ఒక ఆర్థికవేత్త ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసి ప్రణాళికల యొక్క ఆవశ్యకత భారతదేశంలో ఎంత ఉందో ఆయన వివరించడం జరిగింది. కాబట్టి భారతదేశ పంచవర్ష ప్రణాళికల యొక్క పిత ఎవరు లేదా ప్రణాళిక పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి పేరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత 1936 సంవత్సరంలో పిఎస్ లోకనాథ్ అనేటువంటి వ్యక్తి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించి భారతదేశం యొక్క ప్రణాళికల యొక్క ఆవశ్యకతను ఆయన కూడా వివరించడం జరిగింది. అలాగే 1936 సంవత్సరంలో ఏకే సేన్ ఎకనామిక్స్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఈ భారతదేశం యొక్క ప్రణాళికల యొక్క ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది. తర్వాత 1938 సంవత్సరంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూను ఏర్పాటు చేస్తే ఈ జాతీయ ప్రణాళికా కమిటీ తన రిపోర్ట్ను 1948లో అది ప్రచురించడం జరిగింది. అంటే ఆ రిపోర్ట్ను 1948లో భారతదేశం యొక్క ప్రణాళికల యొక్క ఆవశ్యకత గురించి, ప్రణాళికలు చేసే ఎలాంటి లక్ష్యాలు సాధించవచ్చు అనేటువంటి రిపోర్ట్ను 38లో జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పడితే 1948లో అది రిపోర్టు ఇవ్వడము జరిగింది. అలాగే మరి స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు 8 మంది కలిసి ఒక పారిశ్రామిక ప్రణాళికను ఏర్పాటు చేశారు. వీరందరూ ముంబైకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి దాన్ని బాంబే ప్రణాళిక అని అంటారు. ఈ బాంబే ప్రణాళిక 1943 నుంచి 44 వరకు ఆ కాలంలో ఈ బాంబే ప్లానింగ్ను తయారు చేశారు. సుమారుగా 10,000 కోట్ల రూపాయలతో 15 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క జాతీయ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపకల్పన చేశారు. మరి ఆ 8 మంది పారిశ్రామికవేత్తలు ఎవరు అంటే జేఆర్డి టాటా, జీజీ బిర్లా, జాన్ మత్తై, షారూప్, ఐఏ దలాల్, శ్రీరామ్, పురుషోత్తం దాస్ ఠాగూర్, కస్తూరిబాయ్, లాల్భాయ్ ఈ 8 మంది కలిసి ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో ఈ 8 మంది పారిశ్రామికవేత్తలు 15 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయల మూలధనంతో భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఈ ప్రణాళికను రూపొందించారు. ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక గాంధీ ప్రణాళిక. అంటే గాంధీయ ప్రణాళిక అంటే గాంధీ యొక్క ఉద్దేశాలు గ్రామీణ స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి సంకల్పం చేత ఈ ప్రణాళికను 1944 శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తులు ఈ గాంధీయ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఇందులో సుమారుగా 3,500 కోట్ల రూపాయలు ఈ ప్రణాళికకు కేటాయించాలి. ఆ గాంధీయ ప్రణాళిక ద్వారా వ్యవసాయ రంగము, గ్రామీణ కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పం చేత ఈ ప్రణాళిక రచించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక ప్రజా ప్రణాళిక. 1945లో ఎంఎన్ రాయ్
అనేటువంటి వ్యక్తి ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి సుమారుగా 10 సంవత్సరాల పాటు 15,000 కోట్ల రూపాయల చేత ఈ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడేమో బాంబే ప్రణాళిక ఏమో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. గాంధీ ప్రణాళిక ఏమో కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, గ్రామీణ స్వయం వృద్ధి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజా ప్రణాళిక వచ్చేసి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత 1944లో ఐఏ దళాలు అధ్యక్షన ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1946లో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను రద్దు చేయడం జరిగింది. తర్వాత 1946లో కేసీ నియోగి ప్లానింగ్ అడ్వైజర్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ అడ్వైజర్ బోర్డుకు అధ్యక్షుడుగా కేసీ నియోగును నియమించారు. ఈ రెండు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ఇవి బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు. సో ఈ విధంగా స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో ప్రణాళికల యొక్క ఆవశ్యకత, ప్రణాళిక యొక్క రచన జరిగింది, కానీ ఇవి అమలు కాలేదు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశము సర్వోదయ ప్రణాళిక. ఇది 1950వ సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ్ గారు దీన్ని రచించడం జరిగింది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశము పోటీ పరీక్షలో అడిగేది జాతీయాభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. మామూలుగా ప్రణాళిక సంఘము ప్రణాళిక రచన చేస్తే దాన్ని పరిశీలించి ఆమోదముద్ర వేసేది జాతీయాభివృద్ధి మండలి. ఇది కూడా రాజ్యాంగేతర శాసనేతర సంస్థ మాత్రమే. దీనికి రాజ్యాంగబద్ధత కానీ చట్టబద్ధత కానీ ఏమీ ఉండదు. ఇది 1952లో ఆగస్టు 6వ తారీఖున ఈ జాతీయాభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కూడా ఉంటారు. అయితే ఫైనల్గా ప్రణాళికా సంఘము రూపొందించినటువంటి లక్ష్యాలను వాటి అన్నిటినీ పరిశీలించి ఆమోదముద్ర వేసిన తర్వాతనే ప్రణాళిక అమలులోకి వస్తుంది. సో ప్రణాళికను అంతిమంగా ఆమోదించే సంస్థ ఏది అంటే జాతీయాభివృద్ధి మండలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రణాళికకు వనరులు ఏ విధంగా సమకూరుతాయి? సరే, మనకు ఉన్నటువంటి వనరులు, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు నిర్ణీత కాలంలో సాధించుకోవడానికి ప్రణాళికలను అమలు చేయాలంటే దానికి వనరులు కూడా సమకూరాలి. వనరులు లేకుండా వాటిని సమకూర్చకుండా దేశం యొక్క అభివృద్ధిని చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని. మరి ఈ వనరులను ఎలా సమీకరించుకుంటుందంటే 3 రకాలుగా వనరులను సమీకరించుకుంటుంది. ఒకటి బడ్జెట్ వనరులు. మన భారతదేశంలో ముందుగా ప్రణాళిక వ్యయం ఎంత ఉంటుందో ఆ వ్యయానికి కావలసినటువంటి రాబడిని రాబట్టుకుంటుంది. సో దేశంలో ఉన్నటువంటి అవసరాలు ఏమిటి, మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏమిటి, తద్వారా ఎలా వనరులను కేటాయించుకోవాలంటే మొదటిది పన్నుల ద్వారా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర రకరకాల పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుంటుంది. ఒకవేళ వచ్చినటువంటి ఈ ఆదాయము సరిపోదు అనుకున్నప్పుడు ప్రజల దగ్గర ప్రభుత్వము అంతర్గత రుణాలను చేసి వనరులను సమీకరించుకుంటుంది. సో బడ్జెట్ వనరుల ద్వారా 2 రకాల ఆదాయాలను సమకూర్చుంటుంది. ఒకటి పన్నులు, 2 రుణాలు. తర్వాత విదేశీ సహాయం ద్వారా కూడా ప్రణాళిక సంఘానికి వనరులను సమకూర్చుకుంటుంది. మరి విదేశీ సహాయము 2 రూపాల్లో వస్తుంది. ఒకటి గ్రాంట్లు, 2 విదేశీ రుణాలు. గ్రాంట్లు దేశంలో తీసుకోవచ్చు, విదేశాల దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఈ గ్రాంట్లు మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత రుణాలు బడ్జెట్ ప్రణాళికకు సరిపోనప్పుడు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ రుణాలు తీసుకొని ప్రణాళికలను అమలు చేసే కార్యక్రమం చేస్తుంది.
తర్వాత మూడవది చిట్ట చివరి అస్త్రము ఆదాయాలు రాబడులు సరిపోనప్పుడు లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంది. ఈ లోటు ద్రవ్య విధానములో కూడా రెండు రకాలుగా చేస్తుంది. అదేమిటంటే బడ్జెట్ వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. తర్వాత కొత్త కరెన్సీని ముద్రించడం ద్వారా ద్రవ్యాన్ని సమకూర్చుకుంటుంది. సో బడ్జెట్కు సరైనటువంటి ఆదాయము లేనప్పుడు, తర్వాత బడ్జెట్ వనరుల ద్వారా ఆదాయము సరిపోనప్పుడు లోటు ద్రవ్య విధానం అనేటువంటి నూతన కరెన్సీని ముద్రించి వనరులను సమీకరించుకుంటుంది. ఇది భారతదేశంలో ప్రణాళికలు స్వతంత్రానికి పూర్వం, అంటే ప్రణాళికలు ప్రారంభించడానికంటే ముందు ఎలాంటి ప్రణాళికలు తయారయ్యాయి, జాతీయాభివృద్ధి మండలి ఎలా ఏర్పడింది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత 1950లో ప్రణాళిక యుగము ప్రారంభమైంది. అయితే 1.5 సంవత్సరాల తర్వాత ఆలస్యంగా, అంటే 1951 నుంచి ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. సో పోటీ పరీక్షల్లో అడిగేటప్పుడు ప్రణాళిక యొక్క నిర్వచనాలు కానీ, ప్రణాళికల యొక్క అంటే ప్రణాళిక యుగం ప్రారంభం కావడానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలోనే ప్రణాళికల గురించి చెప్పినటువంటి వ్యక్తులు కానీ, అంతకుముందు ఏర్పడినటువంటి ప్రణాళికల ముసాయిదాలు కానీ అడిగే అవకాశం ఉంది. తర్వాత ప్రణాళిక సంఘంలో ఉన్నటువంటి ఈ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఎక్సాఫియో మెంబర్స్, తర్వాత ఉన్నటువంటి 8 మంది సభ్యుల గురించి అడిగే అవకాశం ఉంది. వాటన్నిటిని నేర్చుకోవాలి. అలాగే ప్రణాళికల యొక్క రకాలను కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు వీటిని శ్రద్ధగా అధ్యయనం చేసినట్టయితే ఈజీగా మార్కులను సాధించి ఉద్యోగాన్ని చేపట్టవచ్చు. తర్వాత క్లాసులో ప్రణాళికల యొక్క కాలాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏమిటి, సాధించవలసినటువంటి వృద్ధి లక్ష్యం ఏంటి, వాస్తవంగా సాధించినటువంటి వృద్ధి ఏంటి, వీటిని కనుక పరిశీలించినట్టయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తర్వాత క్లాసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.